హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కార్తిక్ క్లాసిక్ టాక్స్ ఛానల్. ఈరోజు మంచి వీడియో తోటి మేము ముందుకు వచ్చాను ఫ్రెండ్స్. ఇంకో గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ ఐబిపిఎస్ పిఓస్ 14th నోటిఫికేషన్ ఫ్రెండ్స్. 2024-25 ఇయర్కి 4450 వేకెన్సీస్ ఇచ్చాడు. ఆల్రెడీ మనకి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. రేపు 28th లాస్ట్. అట్లాగే స్పెషలిస్ట్ ఆఫీసర్స్ కూడా పడి ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ ఇది ఫ్రెండ్స్. కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అని ఉంది కదా, సిఆర్పి అంటే అది ఫ్రెండ్స్. ఇక్కడ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వచ్చి మన ఫస్ట్ నుంచి స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. ఈ నెల 28th లాస్ట్. ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చి ఎనీ డిగ్రీ ఫ్రెండ్స్. 20 years నుంచి 30 years వాళ్ళ మధ్య వాళ్ళ ఎలిజిబిలిటీ దీనికి. నెక్స్ట్ ఏజ్ రిలాక్సేషన్ 5 years ఎస్సీ ఎస్టీకి, 3 years ఓబీసీ వాళ్ళకి, నెక్స్ట్ డిజేబిలిటీ పర్సన్స్కి 10 years ఉంటుంది ఫ్రెండ్స్. మామూలుగా మనకు తెలిసిన వీడియోనే ఇది. ముందుగా మనము లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాం కదా మనము, ఆ విధంగానే ఫ్రెండ్స్ ఇది కూడా. నెక్స్ట్ ఎగ్జామినేషన్ ఉంటుంది, ప్రిలిమినరీస్ మెయిన్స్ ఉంటుంది ఫ్రెండ్స్. ప్రిలిమినరీస్ వచ్చి నవంబర్లో ఉండొచ్చు, మెయిన్స్ వచ్చి జనవరిలో అట్లాగా ఉండొచ్చు ఫ్రెండ్స్. ఏప్రిల్ నాటికి మనకి అలాట్మెంట్ సీట్ అలాట్ చేస్తే మనకి జాబ్స్ కూడా వచ్చేస్తాయి. ఇది 21 to 35 years లోపు వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్స్ అంతా కలిపి వాళ్ళకి మనకి యూటిలైజేషన్ ఫ్రెండ్స్. ఇప్పుడు సిలబస్ కూడా చూసుకుంటే మనకి ప్రిలిమినరీస్ వచ్చి 100 మార్క్స్కి ఉంటుంది. 100 మార్క్స్కి వచ్చి నెగిటివ్ మార్కింగ్ తోటి మనకి ఉంటుంది ఫ్రెండ్స్. ఇది 1 hour ఉంటుంది ఎగ్జాము. మెయిన్స్ వచ్చి కూడా అంతే ఫ్రెండ్స్. కొద్దిగా కరెంట్ అఫైర్స్, బ్యాంకింగ్ అవేర్నెస్, ఇంగ్లీష్ డిస్క్రిప్షన్ అట్లాగా ఉంటుంది మెయిన్స్. ఈ నోటిఫికేషన్లో స్టెప్ బై స్టెప్ ఉంది. 55 pages ఉంది ఫ్రెండ్స్. ఇది చాలా వాళ్ళకి తెలిసి ఉంటుంది, ఆల్రెడీ అప్లై చేసేసి ఉంటారు. ఇంకా తెలియని వాళ్ళకి మాత్రమే ఫ్రెండ్స్ ఈ వీడియో. ఒకవేళ ఎవరైనా డిగ్రీ హోల్డర్స్ ఈ రీసెంట్ పాస్ అవుట్ అయిన వాళ్ళకి తెలియకపోతే నాకు కాల్ చేయండి, నేను అప్లై చేస్తాను. అప్లికేషన్ ఫీజు మీద ఒక 100 rupees ఎక్స్ట్రా తీసుకుంటాను. నాకు కావాల్సిన డీటెయిల్స్ చెప్పండి ఫ్రెండ్స్, సరిపోద్ది. ఇక్కడ 175 వచ్చి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి. నెక్స్ట్ ఇంకోటి ఉంది ఫ్రెండ్స్, అది 800 rupees ఎంత ఉంది, అది నోటిఫికేషన్ చూడండి ఫ్రెండ్స్. ఫోటోగ్రాఫ్, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ వచ్చి మనకి స్టాంప్ ఉంటుంది కదా, అది లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ ప్లస్ బ్లూతో కానీ బ్లాక్తో కానీ పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ మనము థంబ్. నెక్స్ట్ డిక్లరేషన్ పార్ట్ రాయాలి. ఫోటో, పాస్పోర్ట్ సైజ్ ఫోటో వచ్చి 4.5 x 3.5 centimeters ఉండాలి. ఇది వచ్చేసి సిగ్నేచర్ వచ్చేసి 140 x 60 pixels ఉండాలి ఫ్రెండ్స్. అంటే 10 KB to 20 KB మధ్య ఉండాలి. ఇది 50 KB దాకా ఉండొచ్చు ఫోటోగ్రాఫ్. అట్లాగే రిటర్న్ డెక్లరేషన్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్ మనకి. ఇది వేకెన్సీస్ ఫ్రెండ్స్. ఇది వరకు అయితే 2011 ఆ ప్రాంతంలో ఐబిపిఎస్ సంస్థను స్టార్ట్ చేశారు ఫ్రెండ్స్ ముంబైలో. అప్పుడు 19 బ్యాంక్స్ పార్టిసిపేట్ చేసేది. ఇప్పుడు 11 బ్యాంక్స్ ఉన్నాయి, కొన్ని మెర్జ్ అయిపోయి ఉన్నాయి కదా. లాస్ట్ వీడియోలో అయితే ఇండియన్ బ్యాంక్, అలహాబాద్ బ్యాంక్ 300 వేకెన్సీస్ చెప్పాను కదా. ఇండియన్ బ్యాంకు, అలహాబాద్ బ్యాంక్ రెండు కలిసిపోయాయి కాబట్టి అది మనకి ఒకటే చూపిస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ. నెక్స్ట్ వచ్చి మనకి మెయిన్ ఎగ్జామ్, ప్రిలిమినరీస్ ఎగ్జామ్ మన ఏపీ కానీ చూసుకుంటే సెంటర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. అనంతపూర్, నెల్లూరు, తిరుపతి అట్లాగా ఎవరి స్టేట్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఈ వీడియో తెలుగులో మాత్రమే ఫ్రెండ్స్ ఇది. నెక్స్ట్ ఇది వచ్చి ఫోటోగ్రాఫ్ మళ్ళీ ఏంటంటే ఫ్రెండ్స్, ఇది హ్యాండ్ రిటర్న్ ఎట్లాగ రాయాలో డిక్లరేషన్ అనేది కూడా ఫార్మాట్ ఉంది ఫ్రెండ్స్ దీనిలో. అట్లాగ రాస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇది తెలియని వాళ్ళకి మాత్రమే ఫ్రెండ్స్ ఇది మళ్ళీ చెప్తున్నాను, తెలిసిన వాళ్ళకి అయితే కాదు. స్కిప్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఛానల్ మాత్రం కొత్త ఛానల్ ఫ్రెండ్స్ మన కార్తిక్ క్లాసిక్ టాక్స్. కొద్దిగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. వీడియో మంచి యూస్ఫుల్ వీడియో. నెక్స్ట్ ఇలాంటి జాబ్ నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు ఎలాంటి సైట్లోకి వెళ్ళి మనం ప్రిపేర్ అవ్వాలి, అప్ టు డేట్, డే టు డే మనకు క్వశ్చన్స్ కూడా అన్నీ అప్డేట్ అవుతున్నాయి ఫ్రెండ్స్. లాస్ట్ ఇయర్తో చూసుకుంటే హీరో రావు క్వశ్చన్స్, కాకపోతే వెయిటేజ్ టాపిక్స్ అని కొన్ని ఉంటాయి ఫ్రెండ్స్. అవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇదంతా 55 pages దాకా ఉన్నట్టుంది ఫ్రెండ్స్ ఇది నోటిఫికేషన్. ఇది మనకు కావాల్సిన వాటివి కొన్ని కావాల్సి వస్తుంది మనకి. డాక్యుమెంట్స్ కూడా మనం ఇంటర్వ్యూకి, ప్రిలిమినరీస్ మెయిన్స్ అయిపోయిన తర్వాత ఏమేమి డాక్యుమెంట్స్ కావాలనేది కూడా ఈ నోటిఫికేషన్లో ఉంటుంది. కింద డిస్క్రిప్షన్ బార్లో నోటిఫికేషన్తో పాటు నా వాట్సాప్ నెంబర్ ఇస్తాను. ఎవరన్నా తెలియకపోతే అప్లై చేస్తాను, నేను అప్లై చేస్తాను సార్. 100 rupees నాకు కాల్ చేయండి, ఇబ్బంది ఏం లేదు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ 11 బ్యాంక్స్ ఉన్నాయి కదా. ఇక్కడ ఇండియన్ బ్యాంక్ లేదు ఇక్కడ దీనిలో.
ఇది వరకు ఉండేది ఇండియన్ బ్యాంక్, ఇప్పుడు లేనట్టుంది. అంటే వాళ్ళ దాంట్లో వేకెన్సీస్ లేనట్టున్నాయి ఇప్పుడు, అందుకని ఇవ్వలేదు ఫ్రెండ్స్. అది ఫ్రెండ్స్ ఇప్పుడు ఎట్లాగ అప్లై చేయాలి చూద్దాం. ముందుగా గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి కెరియర్స్ ఐబీబీఎస్ టైప్ చేస్తే కెరియర్స్ అని వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఇది 14th రిక్రూట్మెంట్ ఫ్రెండ్స్ 2024-25కి. ఆల్రెడీ 13 రిక్రూట్మెంట్ జరిగిపోయి ఇట్లాగ వస్తుంది కింద. తర్వాత మనకు కావాల్సింది పీఓస్ అయితే ఆర్ఆర్బీస్ అయితే ప్లస్ అయితే పీఓస్ అయితే ఇట్లా సెలెక్ట్ చేసుకోవచ్చు. పీఓస్ కావాలి కాబట్టి మనకు పీఓస్ సెలెక్ట్ చేసి ఇది 14th అని ఉంది కదా, 14th రిక్రూట్మెంట్ ఇది. ఇంకా 2 డేసే ఉంది ఫ్రెండ్స్ ఇది అప్లై చేయడానికి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేయండి, తెలియకపోతే నాకు కాల్ చేయండి, నేను అప్లై చేస్తాను. అప్లికేషన్ ఫీజు, ఎగ్జామినేషన్ ఫీజు, కావాల్సిన డీటెయిల్స్ నాకు ఇచ్చారు, నేను అప్లై చేస్తాను. ఇది కమెన్స్మెంట్ డేట్ ఇవన్నీ ఉంటుంది ఫ్రెండ్స్. దీనిలో క్లిక్ టు న్యూ రిజిస్ట్రేషన్ అని ఉంది కదా, ఇది ఫ్రెండ్స్ ఇది. తర్వాత ఫస్ట్ నేమ్ కన్ఫర్మేషన్, ఫస్ట్ మిడిల్ నేమ్ ఏంటి, లాస్ట్ నేమ్ ఉంటే లాస్ట్ నేమ్, కన్ఫర్మ్ లాస్ట్ నేమ్ అని ఉంది. మొబైల్ నెంబరు కన్ఫర్మేషన్, ఆల్టర్నేట్ నెంబరు, ఈమెయిల్ ఐడి ఇచ్చిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టిన తర్వాత మళ్ళీ ఫోటో అండ్ సిగ్నేచర్ వెళ్తుంది. తర్వాత స్టెప్ బై స్టెప్ సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టిన పేమెంట్ అడుగుతుంది ఫ్రెండ్స్. చివరిలో పేమెంట్ చేసామంటే ప్రివ్యూ చేసిన తర్వాత అప్లికేషన్ ఓకే అయిపోతుంది మన ట్రాన్సాక్షన్ ఐడితో పాటు. తర్వాత మళ్ళీ లాగిన్ అయ్యి మళ్ళీ మనము కావాల్సి వస్తే డౌన్లోడ్ చేసుకోవచ్చు. కాల్ లెటర్స్ కానీ ఏదైనా అప్డేట్స్ కానీ ఏదన్నా ఉంటే మన మొబైల్కి మన ఈమెయిల్ ఐడికి రెండింటికి వస్తుంది. పాస్పోర్ట్ ప్లస్ రిజిస్టర్ నెంబర్ వస్తుంది ఫ్రెండ్స్. దీనికి సంబంధించింది ఇయర్ వరకే ఇది రిజిస్ట్రేషన్. ఒకసారి రిజిస్ట్రేషన్ చేసి ఇయర్ వరకే ఫ్రెండ్స్ ఇది 2 ఇయర్స్. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వేరేది ఉంటుంది. జాగ్రత్తగా చూసుకొని స్టెప్ బై స్టెప్ చేసుకొని బాగా చదువుకొని పాస్ అవ్వండి ఫ్రెండ్స్. మంచి ఎగ్జామ్ ఇది. బ్యాంక్ జాబ్ ఇయర్లోనే కొట్టేయాలి, బాగా నాకు అంత నాలెడ్జ్ ఉంది ఏదైనా అనుకుంటే ఇట్లాగ చదువుకొని ఫ్రెండ్స్ వచ్చేస్తుంది జాబు. టైం మాత్రం వేస్ట్ చేసుకోకపోతే మంచి రిక్రూట్మెంట్ ఎవ్రీ ఇయర్. నేను చదువుకునేటప్పుడు అయితే ఇది ఐబీబీఎస్ చాలా వేకెన్సీస్ 9,000 అట్లా పడేటివి. ఇప్పుడు కొద్దిగా తగ్గినట్టున్నాయి. అందులో బ్యాంకులు మెర్జ్ అయిన తర్వాత కూడా కొంత రిజిస్ట్రేషన్ నెంబరు, మొబైల్ నెంబర్ ఇచ్చారు ఫ్రెండ్స్. ఆ సెక్యూరిటీ కొట్టి సబ్మిట్ కొట్టి మనకి కాల్ లెటర్ కానీ అప్లికేషన్ ఏదైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నోటిఫికేషన్స్ అయితే కొద్దిగా తక్కువ పడుతున్నాయి ఫ్రెండ్స్. రాబోయే రోజుల్లో కూడా ఇంకా కొద్ది తక్కువ పడుతూ ఉంటుంది. కొద్దిగా చూసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీరు చూస్తున్నారు కార్తిక్ క్లాసిక్ ఛానల్.